న్యూస్ కాసేపట్లో కేటీఆర్ కు మరో నోటీస్ ఇచ్చేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ రిప్లై ఆధారంగా నోటీసును సిద్ధం చేస్తుంది ఏసీబీ. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఇన్వెస్టిగేషన్ ఆపాలని ఏసీబీకి ఇచ్చిన రిప్లైలో కేటీఆర్ కోరారు. అంతకుముందు ఏసీబీ డీఎస్పీ మజీద్ ఖాన్ కు కేటీఆర్ లేఖ రాశారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై హైకోర్టులో తాను సవాల్ చేసినట్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు. తీర్పు ఎప్పుడైనా రావచ్చని, కేసులో ప్రకటన ఉత్తర్వులు పెండింగ్ లో ఉందన్నారు కేటీఆర్. తీర్పు వచ్చేంత వరకు విచారణ ఆపాలని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. రైట్, ఇక కాసేపట్లో కేటీఆర్ కు మరో నోటీస్ ఇచ్చేందుకు కూడా ఏసీబీ అయితే రంగం సిద్ధం చేస్తుంది. అయితే కేటీఆర్ ఇచ్చిన రిప్లై ఆధారంగా కూడా ఏసీబీ అయితే నోటీసులు సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో కూడా ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చేందుకు కూడా రెడీ అవుతుంది. అయితే హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా ఇన్వెస్టిగేషన్ ఆపాలని కూడా కేటీఆర్ అయితే ఒక రిప్లై అయితే ఇచ్చారు. తీర్పు వచ్చిన తర్వాతే విచారణ ఉండేలా చూడాలంటూ కూడా కోరారు. ఎందుకంటే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై కూడా హైకోర్టులో తాను సవాల్ చేశానంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే తాను సవాల్ చేసిన దాని ప్రకారం కూడా తీర్పు వస్తుంది, తీర్పు వచ్చేంత వరకు ఆగాలంటూ కూడా విచారణ ఆపాలంటూ కూడా కేటీఆర్ అయితే ప్రస్తుతం తను కోరుతూ కూడా ఒక లేఖ అయితే రిప్లై అయితే ఇచ్చారు. అయితే హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఆగాలి, ఏ డాక్యుమెంట్లు కావాలో తెలపాలంటూ కూడా కేటీఆర్ అయితే కోరారు. అయితే ఇప్పటికే జరిగిందంతా కూడా చూస్తున్నాము. తన ఏసీబీ ఆఫీస్కి రావడం, అక్కడి నుంచి కాసేపు హైడ్రామా క్రియేట్ చేసి అక్కడి నుంచి అయితే నేరుగా తెలంగాణ భవన్కి కేటీఆర్ వెళ్ళిపోవడం కూడా చూసాము. అయితే ప్రస్తుతం తను ఇచ్చిన రిప్లైలో అయితే తీర్పు వచ్చేంత వరకు కూడా విచారణ ఆపాలంటూ కూడా ప్రస్తుతం అయితే కేటీఆర్ కోరుతున్నారు. అయితే మరోవైపు అయితే మరోసారి ఏసీబీ అయితే కేటీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుంది. ప్రస్తుతం అయితే తెలంగాణ భవన్లో కూడా కేటీఆర్ ఉన్నారు. తన లీగల్ టీంతో ప్రస్తుతం అయితే మాట్లాడుతున్నారు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కేటీఆర్ రిప్లై ఇచ్చినట్టుగా కూడా మరి తీర్పు వచ్చేంత వరకు అటు వాళ్ళు ఆగుతారా లేదా అనేది ఏం జరుగుతుందని కూడా మరికొద్దిసేపట్లో తెలుస్తుంది. అలాగే కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారనే వార్త కూడా మనకి అందుతుంది. మరి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతారు, తన లీగల్ టీంతో మాట్లాడి ఏం డిసైడ్ అయ్యారు, మరోసారి ఏసీబీ నోటీసులు ఇస్తే ఈరోజు విచారణకు హాజరవుతారా లేదంటే మరో రోజు విచారణకు రమ్మంటారా అనేది కూడా ఉత్కంఠంగా మారింది. రైట్, ఇక కాసేపట్లో కేటీఆర్ కు మరో నోటీస్ ఇచ్చేందుకు కూడా ఒకవైపు ఏసీబీ అయితే రంగం సిద్ధం చేస్తుంది. అయితే ఇదే తరహాలో కేటీఆర్ కూడా రిప్లై ఇచ్చారు. తను ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై కూడా తను సవాల్ చేసినట్టుగా కూడా ప్రస్తుతం అయితే తీర్పు వచ్చేంత వరకు కూడా విచారణ అయితే ఇన్వెస్టిగేషన్ ఆపాలంటూ కూడా కేటీఆర్ అయితే కోరుతున్నారు. అయితే ఇప్పుడు ఏసీబీ ఏం చేయబోతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్, చెప్పండి. ప్రస్తుతం అయితే ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే కేటీఆర్ ఏమో మరో పక్కన ఇన్వెస్టిగేషన్ ఆపాలి తీర్పు వచ్చేంత వరకు అంటూ కూడా కేటీఆర్ అయితే కోరుతున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుంది, డీటెయిల్స్ అయితే? కేటీఆర్ అయితే కొద్దిసేపటి క్రితం వచ్చారు, కానీ లోపలికి రాష్ట్రం మాత్రం రాలేదు. కానీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సందర్భంలో వాళ్ళ న్యాయవాదులతో ఓరల్ గా కానీ రికార్డు పరంగా కూడా ఎక్కడ న్యాయవాదులతో నేను విచారణకు అటెండ్ అవుతానని చెప్పి ఎక్కడ చెప్పలేదు. కానీ ఇవాళ మాత్రం సడన్ గా అటెండ్ అయిన తర్వాత ఏసీబీ స్వామి భక్తిని రాజభక్తిని ప్రదర్శిస్తుందని చెప్పి తను ఆరోపిస్తున్నాడు. ఫార్ములా ఈ రేస్ కేసులో జూబ్లీస్ లో తాను ఏదైతే ఖచ్చితంగా విచారణకు హాజరవుతుందని చెప్పి చెప్పాను. ప్రభుత్వం కూడా శాసనసభలో చర్చ పెడతామంటే ఎందుకు పెట్టలేని చెప్పి కూడా మీడియా ముందు కొంచెం క్రితం ఆరోపించారు. అంటే మీడియా సమక్షంలో బహిరంగ విచారణకు రావాలి, చర్చ పెట్టాలని చెప్పి తను ఆరోపించారు. చట్టానికి రాజ్యాంగానికి అతీతంగా సైకో ఫ్యాన్సీని పొంచే విధంగా ఉంటుందని చెప్పారు. ఫార్ములా ఈసారి ఒప్పందం విషయంలో ఏసీబీ కేసు తప్పుడు పెట్టిందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడ యాక్చువల్ గా కేసుకి సంబంధించి 55 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. 37 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ రూపాయన బీఆర్ఎస్ పార్టీకి
బదలాయింపు జరిగింది. మొత్తం ఓవరాల్ గా 120 కోట్ల వ్యవహారం ఇందులో ఇమిడి ఉంది. మొత్తం 4 సీజన్ల కలిపి 600కు పైబడే ఈ సామంతా ఉందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ప్రైమరీ దశలో 55 కోట్లకు సంబంధించి విచారణ ప్రస్తుతం సాగుతుంది. ఏసీబీలో ఎఫ్ఐఆర్ నమోదు తర్వాతనే హైకోర్టుకు కేటీఆర్ వెళ్లారు. హైకోర్టులో డైరెక్ట్ ఏరియా క్రాస్ పిటిషన్ వేశారు. తనను అరెస్ట్ చేయొద్దని చెప్పారు. రెండవది ఏసీబీ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ నే పాస్ చేయమన్నాడు. ఈ 2 సందర్భాలకు సంబంధించి కూడా ఏసీబీ విచారణకు సంబంధించి అక్కడ న్యాయస్థానానికి చెప్పాల్సింది చెప్పింది. కానీ విచారణకు సహకరించాలన్న న్యాయస్థానం ఆదేశాలతో ఇవాళ విచారణకు పిలిచింది. కానీ విచారణకు రాకుండా బయటనే ఉన్న కేటీఆర్ ఒక లేఖను ఇచ్చి తాను న్యాయవాదులతోనే అటెండ్ అవుతాను, న్యాయవాదులు లేకుండా లోపలికి రాను, తనని అంటే విచారణకు సంబంధించి పిలిచి నా ఇళ్ల పైన రైడ్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు ఆ లెటర్ లో. కానీ ఇక్కడ ఏసీబీ విచారణకే ప్రస్తుతం కేటీఆర్ అటెండ్ కాలేదు. ఈ ఒక్కసారి విచారణ జరుగుతుందని చెప్పి కూడా ఎక్కడ గ్యారెంటీ కూడా లేదు. 1, 2, 3 సార్లు కూడా ఏసీబీ విచారణకు పిలిచే సందర్భాలు చాలా ఉంటాయి. ఒక విచారణ జరిగే సందర్భంలో అక్యూడ్ కు సంబంధించిన ఆ కేసు డెప్త్ ని, అందులో ఉన్న స్కామ్ ని, అందులో ఉన్న విలువని అవన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఒక కేటీఆర్ ను విచారించగానే ఇక్కడ అరెస్టులు కాదు, కేటీఆర్ ఇళ్ల పైన రైడ్లు జరగవు. ప్రైమరీగా కేటీఆర్ ఆ విషయాన్ని గమనించడం లేదు. ఈ కేసులో 2వ అక్యూజ్డ్ గా అరవింద్ కుమార్ ఉన్నారు, 3వ అక్యూజ్డ్ గా బిఎల్ రెడ్డి ఉన్నారు, నెక్స్ట్ ఎఫ్ఈఓ సంస్థ ఉంది, నెక్స్ట్ జన్ ఉంది. సో ఇవన్నీ కూడా వరుసగా 4 అటెండ్ కావాల్సి ఉంది. కానీ కేటీఆర్ మాత్రం మరి భయపడి తాను విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని ఆరోపణలు చేస్తున్నట్టుగానే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. కొంతమంది లాయర్లు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే న్యాయస్థానానికి చట్టానికి లోబడి ఖచ్చితంగా కేటీఆర్ అటెండ్ కావాలి. తను చెప్పదలుచుకున్న సమాధానం ఏది ఉన్నా కూడా 55 కోట్లకు సంబంధించి ఖచ్చితంగా విచారణలో సమయంలో చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ జన్ పాత్ర ఏముంది, ఎఫ్ఈఓని ఎందుకు తీసుకొచ్చారు, ఈ కార్ రేసింగ్ అనేది హైదరాబాద్ నడిపోటున నిర్వహించడానికి గల కారణాలేంటి, 4 సీజన్లు నిర్వహిస్తున్న ఈ కార్ రేసింగ్ సంబంధించి కేవలం 1 సీజన్ తోనే ఎందుకు ముగిసింది, ఎఫ్ఈఓ సంస్థ మళ్ళీ వెనక్కి ఎందుకు స్టెప్ వేసింది. సో ఇవన్నీ కూడా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతీసే విధంగానే పనులు కొనసాగాయి. మళ్ళీ అందులో ఎలక్షన్ సమయంలో 2023 డిసెంబర్ సంబంధించి 18 రోజుల సమయంలోనే అరవింద్ కుమార్ నోట్ ఫైల్ ద్వారా 55 కోట్ల రూపాయల బదలాయింపు జరుపుతున్నట్టు కేవలం నోట్ ఫైల్ ఇచ్చారు. కానీ ఇందులో ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ సమయంలో క్యాబినెట్ మీటింగ్ జరిగే అవకాశం లేదు. మరి క్యాబినెట్ మీటింగ్ జరగకుండా ఒక ఒప్పందాన్ని జరపడం, ఒక కంపెనీ ఒక దగ్గర పెట్టుబడులు పెట్టడం అనేది అసాధ్య విషయం. మరి తెలంగాణ రాష్ట్రాన్ని పలు విధాలుగా డెవలప్ చేశాము, అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పే మాజీ మంత్రి కేటీఆర్ గతంలో 10 ఏళ్లు పాలించిన వాళ్ళు మరి ఏసీబీకి సంబంధించి ఈ కార్ క్యాబ్ కి సంబంధించి ఎందుకు విచారణ హాజరుకోవడం అనేది వాళ్ళకే క్వశ్చన్ మార్క్ ఉందని చెప్పొచ్చు. రకరకాలుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా అరెస్టులు చేస్తారు, దాడులు చేస్తారు, కక్ష సాధింపు ధోరణి డైరెక్ట్ గా టార్గెట్ చేశాడు రేవంత్ రెడ్డి అని చెప్పి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. కానీ నేరుగా కూడా కేటీఆర్ ఏసీబీ విచారణకు తను హాజరయ్యే పరిస్థితి లేనట్టుగా తెలుస్తుంది. మరి అతను సైకలాజికల్ గా కొంత ప్రాబ్లం ఉంది, అంటే పరువు సమస్యను కూడా ఎదుర్కొంటున్నాడేమో తెలియదు మరి కేటీఆర్. ఎందుకంటే 10 ఏళ్లు పాలించాము, మేమే ఇక్కడ రాజులుగా వెలుగొందాము, ఈ రోజు నేను అటెండ్ కావడం ఏంది పోలీసుల ముందు, పోలీసులు నా దగ్గర ఒక లెక్కన యాంగిల్లో ప్రవర్తించినట్టుగా కనిపిస్తుంది. పోలీసులు కూడా కేటీఆర్ లోపలి వేయడానికి అన్ని రకాలుగా సహకరించారు. కేటీఆర్ కూడా పోలీసులతో చాలా సేపుగా వాదనలకు దిగాడు. హైకోర్టులో కేసు ఉందని చెప్పి పోలీసులకు చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులు వేరు, ఏసీబీ అనేది పోలీసులు వేరు, 2 రకరకాల ఇష్యూస్. లా అండ్ ఆర్డర్ పోలీసులు చెప్పిన మాదేమో సార్ మీకు నోటీస్ ఇచ్చారు, మీరు అటెండ్ కావాలని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ కేటీఆర్ మాత్రం ఈ విషయాలు అనేవి పరిగణలోకి తీసుకుండా కొంతసేపు లోపలికి వెళ్లి న్యాయవాదులను అనుమతించడం లేదు కాబట్టి నేను వెనక్కి వెళ్ళిపోతున్నానని చెప్పి డైరెక్ట్ గా బీఆర్ఎస్ భవన్కి వెళ్లి ప్రెస్ మీట్ లో పెట్టి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏసీబీ ప్రస్తుతం అయితే ఈ అంశాలను గమనిస్తుంది. వాళ్ళు కూడా న్యాయస్థానానికి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ దాకా వచ్చి న్యాయవాదుల్ని అనుమతించలేదన్న కోణంలో బయటకు వెళ్ళడానికి చెప్పి కూడా మరో నోటీసు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఇదే విషయాన్ని కూడా ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరిగిన జడ్జి ముందు కూడా ఇన్ఫార్మ్ చేయడానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా చట్టానికి న్యాయానికి లోబడే అంశాలు ఉంటాయి. ఎందుకంటే న్యాయం చట్టం అనేది వీళ్ళకి తెలియదు కాదు, ఖచ్చితంగా వీళ్ళు దానికి పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కేటీఆర్ అటెండ్ కాకపోవడం అనేది కూడా నెక్స్ట్ లెవెల్లో ఏసీబీ ఇవాళ మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చి రేపు లేదా ఎల్లుండికి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. అంటే యాక్చువల్గా కేటీఆర్ ఏంటంటే ఇవాళ హైకోర్టులో కేసు మెన్షన్ అయ్యి క్వాష్ పిటిషన్ సంబంధించి తీర్పు వస్తుంది, తనకు అనుకూలంగా వస్తున్న యాంగిల్లోనే రాలేదని చెప్పి కొంతమంది వాళ్ళకు సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఏది ఏమున్నా కూడా ఏసీబీ విచారణకు మాత్రం కేటీఆర్ అయితే మరోసారి నోటీస్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా హాజరు కావాల్సిన అగత్యం అయితే ఉంది.
అయితే నగేష్ మనం చూస్తున్న ఇప్పుడు కేటీఆర్ చెప్పినట్టుగా కూడా హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ఆపే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? అంటే ఇలా జరిగేది ఏమన్నా ఇంతకుముందు జరిగిందా? ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్న ఒక ఏసీబీ సంస్థ విచారణకు రావాలంటూ కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత ఒకవేళ రాకపోతే ముందుగానే వాళ్ళ లీగల్ టీం ద్వారానో ఒక లెటర్ ద్వారానో ఏసీబీకి తెలియపరుస్తారు. సో అండ్ సో ఈ టైంలో కుదరదు, ఈ టైంలో వస్తానని. అలా కాకుండా కూడా కేటీఆర్ ఈరోజు చేసిందంతా కూడా మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం. ఏసీబీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం, అక్కడి నుంచి కూడా లోపలికి వెళ్లకుండా తమ లీగల్ టీంని కూడా లోపలికి పంపించాలడం, పంపకపోవడంతో అక్కడ తను చేసిన హైడ్రామా కూడా మనం చూస్తున్నాం. అంటే వాంటెడ్గానే ఈ తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారనుకోవచ్చా, లేదంటే విచారణకు హాజరు కాకుండా ఉండేందుకే ఇదంతా క్రియేట్ చేస్తారనుకోవచ్చా? పొలిటికల్ హైప్ క్రియేట్ చేయడం కోసమే కేటీఆర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పొలిటికల్ డ్రామా లాగానే తను వచ్చి హంగామా చేసి మళ్ళీ వెనక్కి వెళ్లి న్యాయవాదులతో ఏసీబీ అధికారులు అనుమతించడం లేదని చెప్పి ఏసీబీ పైన ఆరోపణలు గుర్తించడానికే బ్యాక్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ విషయాలన్నీ కూడా కోర్టులో ఎక్కడ ప్రస్తావనకు రాలేదు. తాను న్యాయవాదులతోనే విచారణకు హాజరవుతానని చెప్పి వాళ్ళ లాయర్లు కూడా క్వాష్ పిటిషన్ సందర్భంగా కూడా చెప్పలేదు. తన అరెస్టు పై ప్రశ్నించినందుకు కూడా చెప్పలేదు. మామూలుగా అయితే ఒక కస్టడీకి సంబంధించి కస్టడీ ఇచ్చిన సమయంలో కోర్టులలో కొన్ని నిబంధనలు షరతులకు లోబడి నిందితుడిని విచారించాలని మాత్రం చెప్తుంటాయి. ఎందుకంటే ఆ నిందితుడిని కొట్టకూడదు, భయపెట్టకూడదు, దబాయించకూడదు, అతని ఆరోగ్య పరిస్థితిని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్తుంటాయి. కానీ కేటీఆర్ ఇక్కడ అరెస్ట్ కాలేదు, కస్టడీకి తీసుకోలేదు. ఇక్కడ రెండు అంశాలు క్లియర్ గా మనకు అర్థమవుతున్నాయి. కానీ విచారణకు సంబంధించే పిలిచింది. 55 కోట్ల ఈ కార్ రేస్ కు సంబంధించిన స్కామ్ లో డబ్బుల బదలాయింపు ఎందుకు జరిగింది, విదేశీ మార్గం ద్వారా ఎందుకు చెల్లించారు, కొంత డబ్బు నేరుగానే బ్లాక్ మనీ రూపంలో ఎందుకు ఇచ్చారు. సో ఇవన్నీ అంశాలు వాళ్ళు స్టేట్మెంట్ రికార్డు చేయడం కోసమే కేటీఆర్ పిలిచారు. కానీ కేటీఆర్ మాత్రం ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేతగా తను బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ గా హైప్ తీసుకురావడం కోసమే తాను ఏసీబీ ఆఫీస్ దాకా వచ్చి వెనక్కి వెళ్ళాడు. అంటే వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఒక స్కెచ్ అనుకుందో ఆ స్కెచ్ ప్రకారమే వాళ్ళు ప్రిప్లాంట్ గానే వచ్చి వెళ్ళడం అనేది ఇక్కడ క్లియర్ గా గమనించవచ్చు. ఎందుకంటే ఇలా చేయండి అని చెప్పి వాళ్ళ న్యాయవాదులు కూడా చెప్తుండొచ్చు. ఎందుకంటే పొలిటికల్ గా కేటీఆర్ ని బదనం చేస్తున్నారు, పొలిటికల్ గా హింసిస్తున్నారు, రేవంత్ రెడ్డి కేటీఆర్ ని టార్గెట్ చేశాడు. ఈ అంశాలని బహిర్గతం చేయడం కోసమే వాళ్ళు ఒక ప్రీ ప్లాంట్ గా ఏసీబీ ఆఫీస్కి వచ్చి న్యాయవాదులను సంబంధించకుండా కేటీఆర్ లోపలికి వెళ్ళలేదు. ఇదే ప్రశ్న అడిగాడు, కానీ వాళ్ళు ఏసీబీ వాళ్ళు ఒప్పుకోలేదు, అందుకే వెనక్కి వెళ్ళాడని చెప్పి ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో మీటింగ్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం, వివిధ జిల్లాల్లో వాళ్ళ నేతలతో ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా విమర్శించడం, ఇవి చేయడం కోసమే తాను వచ్చి వెళ్ళినట్టుగా అర్థమవుతుంది. కానీ హైకోర్టు క్లియర్ గా విచారణకు సహకరించమని కేటీఆర్ కు చెప్పింది. కానీ హైకోర్టు ఉన్నత న్యాయస్థానాన్ని కూడా కేటీఆర్ గౌరవించకుండా వెనక్కి వెళ్లిపోయి తన పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి తాను విచారణ సమయంలోనే ప్రెస్ మీట్ పెట్టాడు. ఇది కూడా ఒక న్యాయస్థానం సంబంధించి అవమానపరచడమే, చట్టాన్ని ఉల్లంఘించడమే కిందకు వస్తాయి. ఈ అంశాలను కూడా ఏసీబీ పరిగణలోకి తీసుకొని విచారణ ఉన్న సమయంలో 10:30కు విచారణకు సంబంధించి నోటీస్ ఇచ్చావు, కానీ విచారణకు లోపలికి రాకుండా తను వేరే కారణాలు చెప్పి బయటకు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి ఆ వీడియో క్లిప్ ని ప్రస్తుతం ఏసీబీ తీసుకునే పనిలో ఉంది. ఆ వీడియో క్లిప్ ద్వారా కూడా హైకోర్టులో ఏసీబీ అధికారులు ఒక మెమో ద్వారా వాళ్ళు న్యాయమూర్తికి చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా న్యాయమూర్తి దృష్టికి తీసుకురావాల్సిన అంశాలు. పొలిటికల్ గా ఇది హైప్ ఉన్న కేసు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పక్క ప్రభుత్వాన్ని నడిపిస్తుంది, ప్రతిపక్ష నేతలుగా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ తను కూడా స్వయం ప్రతిపత్తి సంస్థగా ఖచ్చితంగా న్యాయస్థానానికి ఈ అంశాలన్నీ కూడా నివేదించే అవకాశం ఉంది. తదుపరి న్యాయమూర్తి ఎలాంటి ఆర్డర్స్ పాస్ చేస్తాడు, మరి క్వాష్ పిటిషన్ సంబంధించి కూడా ఇప్పటికే తను వెసులుబాటు కోరాడు. మరి తను విచారణకు హాజరు కాకుండా వెసులుబాటు కోరడం అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్కే. అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఖచ్చితంగా తను రావాల్సి ఉంటుంది, సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఏసీబీ కూడా సీనియర్ కౌన్సిల్ ద్వారా హైకోర్టు దృష్టికి ఇవాళ తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ ఇప్పుడైతే మనం చెప్పిన విషయాలను ఇవన్నీ కూడా రికార్డు రూపంలో, ఎందుకంటే ఏసీబీ లోపలికి వచ్చిన వీడియో రికార్డింగ్ కూడా ఏసీబీ దగ్గర పెట్టుకుంది. నెక్స్ట్ ఏసీబీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్ మీడియా సమావేశాన్ని కూడా వాళ్ళు రికార్డులోకి తీసుకున్నారు. ఈ 2 క్లిప్లు కూడా ఏసీబీ న్యాయమూర్తికి నివేదించే అవకాశం ఉంది. తదుపరి న్యాయమూర్తి ఆదేశాల అనుసారం మళ్ళీ తదుపరి స్టెప్ తీసుకుంటుంది. కానీ కేసు విచారణకు సంబంధించి మాత్రం మళ్ళీ ఇవాళగా కొత్త నోటీసుని, ఫ్రెష్ నోటీసుని మాత్రం మళ్ళీ కేటీఆర్ కి ఇవాళ సాయంత్రంలోగా ఇచ్చే అవకాశం ఉంది. రేపు విచారణకు రమ్మంటుందా, ఎల్లుండి రమ్మంటుందన్న విషయం అంటే రేపు
ఈడీ ముందు కూడా కేటీఆర్ అటెండ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎల్లుండి ఏసీబీ విచారణకు కేటీఆర్ ను రమ్మనే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే డేట్లలో 8th కు 9th కూడా బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ కూడా విచారణ ఉన్నారు కాబట్టి ఆ 2 డేట్లను సరిపోల్చుకొని కూడా కేటీఆర్ ను వెసులుబాటు డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ చూసుకొని ఆయనకు నోటీస్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.